హాయ్ ఫ్రెండ్స్. రామాయణం అనేది అబద్ధం, రాముడు అనే వ్యక్తి లేడు, ఇవన్నీ కేవలం కల్పిత గాథలు, ఊహాజనిత కథలు, రాముడు లేడు, రామ వంతెన లేదు అని చెప్పే వ్యక్తుల కోసం ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియోలో రామ వంతెన గురించి, దాని చరిత్ర మరియు రామాయణం అనేది నిజమా అబద్ధమా అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక లైక్ కొట్టండి మరియు అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి రామ వంతెన గురించి, రామాయణం గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధమా? సో లెట్ స్టార్ట్ ద వీడియో. రామాయణంలో తండ్రి మాట కోసం రాముడు 14 సంవత్సరాల పాటు వనవాసంలో వెళ్తాడు. రాముడు వనవాసంలో ఉన్న సమయంలో రావణుడు సీతను అపహరించుకుని తీసుకుని వెళ్తాడు. అప్పుడు సీత జాడ తెలుసుకోవడానికి రాముడు సుగ్రీవునితో స్నేహం చేస్తాడు. సుగ్రీవుడు సీత జాడను కనిపెట్టడానికి వానర సైన్యాన్ని 4 దిక్కులకు పంపుతాడు. అయితే ఉత్తర, తూర్పు, పడమర దిక్కులకు వెళ్ళినటువంటి వానర సైన్యం సీత జాడను కనిపెట్టలేకపోవడం జరుగుతుంది. కానీ దక్షిణం వైపు వెళ్ళినటువంటి అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు సమక్షంలో వెళ్ళిన వానర సైన్యము దక్షిణం దిక్కు చివరి వరకు వెళ్ళి ఆగిపోతారు. ఎందుకంటే ఆ తరువాత సముద్రం ఉంటుంది. దాన్ని దాటాలంటే వంతెన కావాలి, లేదా ఎవరైనా ఆకాశంలో ఎగిరి వెళ్ళి లంకలో ఉన్నటువంటి సీత జాడను తెలుసుకుని రావాలి. మరి అలా వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి కేవలం ఒక్కరే, అతడే హనుమంతుడు. హనుమంతుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి సీత జాడను కనిపెడతాడు. ఆ తర్వాత రావణాసురుని దగ్గర యుద్ధం చేయడం కోసమని వానర సైన్యము, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు అందరూ కూడా యుద్ధం చేయటానికి బయలుదేరుతారు. అయితే సముద్రాన్ని దాటాలంటే వారందరికీ ఒక వంతెన కావాలి. ఈ వంతెన నిర్మించడం కోసము రాముడు సముద్రుని కోసము ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుని కోసం ప్రార్థించాడు. 3 రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవలేదు. శ్రీరాముని కన్నులు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అనగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు. దానికోసం బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతి మొత్తం అల్లకల్లోలమవుతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరిగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారిని ఇస్తానన్నాడు. ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు, ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు. పాపాత్ములు, దోపిడీదారులు ఉండే దుమకుల్యం పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు. అది జరిగిపోయింది. విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళానుకుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను, బండరాలను మోసుకు వస్తున్నారు. సముద్రంలో పడవేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది. నలుని సూచనలు అనుసరించి కొలతల ప్రకారము సేతువు నిర్మాణం జరుగుతుంది. దాదాపు 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు కలిగిన సేతువు కట్టడం అనేది కేవలం 6 రోజుల్లోనే పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రామసేతుని ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలామనైర్ అనేటువంటి ప్రాంతం వరకు విస్తరించి ఉండటం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇది సహజ నిర్మాణమా లేదా మానవ నిర్మితంతో నిర్మించినటువంటి వంతెన అనే దానిపై అనేక వాదనలు ప్రస్తుతం చర్చలో ఉండటం అనేది జరిగింది. కొందరు పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ వారధి వయసు 17 లక్షల సంవత్సరాలై ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. కొన్ని పరిశోధనలు ఇక్కడ ఉన్న ఇసుక 4,000 సంవత్సరాల నాటిదని, రాళ్ళు 7,000 సంవత్సరాల నాటిదని పేర్కొనడం జరిగింది. మరి 10వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు కూడా ఈ ప్రాంతంలో ఒక వారధి ఉన్నట్టు తమ రచనల్లో పేర్కొనడం అనేది జరిగింది. రామేశ్వరంలో ఉన్న ఆలయ రికార్డుల ప్రకారం 1480లో సంభవించిన ఒక తుఫాన్ దాటికి ఈ వంతెన ధ్వంసమై సముద్ర మట్టానికి దిగువకు వెళ్ళిపోయింది. అంతకుముందు 15వ శతాబ్దం వరకు ఈ వంతెన సముద్ర మట్టానికి పైనే ఉందని ఆ యొక్క ఆలయ గ్రంథాలను చదివినట్టయితే మనకు తెలియటం జరుగుతుంది. అయితే నాసా 2002 సంవత్సరం లోపల అంతరిక్షం నుంచి తీసినటువంటి కొన్ని చిత్రాలు, దానిలో రామసేతు అనేది స్పష్టంగా కనిపించడంతో దీనిపైన మళ్ళీ చర్చ మొదలు కావడం అనేది జరిగింది. వాళ్ళు అధునాతన లేజర్ టెక్నాలజీ ఉపయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు రామసేతు సముద్ర గర్భ మ్యాప్ను కూడా రూపొందించడం అనేది జరిగింది. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఇది సహజసిద్ధంగా ఏర్పడిన ఇసుక తిన్నెల శ్రేణి అని భావిస్తే, మరికొందరు సైన్స్ ఛానల్ సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ అని అభివర్ణించడం అనేది జరిగింది.
కొన్ని రాళ్ళు నీటిలో తేలుతున్నాయని, అవి ఫ్యూమిస్ రాళ్ళు కావచ్చని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. అయితే అవి వేల ఏళ్లుగా ఎలా తేలుతున్నాయి అన్నది ఇంకా ఒక రహస్యంగానే చెప్పుకోబడటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం లోపల రాముడికి సంబంధించినటువంటి ఆనవాలు ప్రతి రాష్ట్రంలో కూడా మనకు కనబడటం అనేది జరుగుతుంది. నిజంగా రామాయణం అనేది కల్పిత కథ కాదు, అది నిజమైనటువంటి విషయం అని తెలపడానికి మనకు అనేక రకాలైనటువంటి దానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు మనకు లభించడం అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా ఈ యొక్క రామసేతు కూడా ఒకటిగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ వంతెన ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉండటం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాముడు తిరుగాడినటువంటి అనేక ప్రాంతాల లోపల రాముని పాదాలు కూడా మనకు కనబడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం కావచ్చు, మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం, ఆ పక్కనే ఉన్నటువంటి పర్ణశాల, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం నుంచి శ్రీలంక కలుపుతున్నటువంటి రామసేతు, ఇవన్నీ కూడా రామాయణానికి రామునికి ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఎవరైనా రామాయణము రామసేతువు అబద్ధం అని చెప్పే వాళ్లకు వీటిని ఆనవాలుగా చూపిస్తే వారు అందరూ కూడా ముక్కున వేలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, రామాయణం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి చదవాల్సినటువంటి పుస్తకం. ఎందుకోసం అంటే అందులో ఉన్నటువంటి పాత్రలు కావచ్చు, అందులో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకున్నట్టయితే మనం కూడా రాముడి లాంటి గొప్ప వ్యక్తిగా మన జీవితంలో తయారు కావటం అనేది జరుగుతుంది. కాబట్టి అది మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి పుస్తకం. కాబట్టి అలాంటి పుస్తకాన్ని విమర్శించే ప్రయత్నం చేయడానికి బదులు ఆ పుస్తకాన్ని ఒకసారి బాగా చదివి అందులోని అంశాలను మనం మన జీవితంలో అమలుపరిచినట్టయితే ఖచ్చితంగా మనం కూడా జీవితంలో రామునంతటి గొప్పవాడం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాన్ని చదవడం ద్వారా ఖచ్చితంగా మీ లోపల అన్ని రకాల నైతిక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో అభివృద్ధి సాధిస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోకు ఒక లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.